ఇక ప్రస్తుతం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. మరి మనం చెప్పాలి, నువ్వు పెట్టేది మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేటుంది. జైలు బరువులలో మనమే బయలుదేరాల్సి వచ్చేట్టు కొద్ది రోజులు అయితే నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తాము. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు రెండింతలు దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతుంది. నాకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు. కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వానికి అదే వచ్చేసింది. నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో, ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పై నుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే పైన అధినాయకులతో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలుస్తుంది ఎట్లా జరుగుతుంది. అట్టంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా ఇంకేస్తున్నారు. మేము రాబోయే వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ డాక్టర్ మళ్ళీ వస్తే కదా పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కి తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చాక ఒక ఎవరించి ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్ననాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు. ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు. ఆయన మెడలు ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఉద్యమం చేపట్టాము. ఆల్రెడీ ప్రజల్లో రగులుతోంది అది. వాళ్ళు రేపు తెలియస్తారు. ఈ జూలై 1 నుంచి టీడీపీ నాయకులు, మంత్రులు అందరూ వస్తారంట ఇంటింటికి, గడప గడపకు వెళ్ళమని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఏమేమి ఘనకార్యాలు చేశామో జనానికి చెప్పండి అని ఆయన పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకు ప్రతి ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు త్రికరణ శుద్ధితో అమలు చేస్తానని ఏదైతే ఇచ్చారో, ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే ఏమేమి వస్తాయని లెక్క కట్టి వేసి ఇచ్చారో, లేదా టెక్నాలజీని ఉపయోగించి ఓటీపీ కూడా తీసి నమ్మబలికారు. సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్లకు ఎంత వస్తుంది, అవన్నీ కూడా బయటికి తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని వచ్చిన వాళ్ళని నిలదీయాలి. ఈ కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో, ఇది చేపట్టకపోతే ఆయన చంద్రబాబు నాయుడు తనకున్న ప్రచార సాధనాలతో, అవి ఆ మీడియా కావచ్చు, దానికి మించి టెక్నాలజీని యూజ్ చేసి ఆయన సోషల్ మీడియా పేరుతో వందలాది ఫేక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుతున్న ఒక ప్రచార యంత్రాంగం పెద్ద మెషిన్ లాగా నడుస్తున్నది కావచ్చు. దాని ద్వారా రోజు అబద్ధాలు ప్రచారం చేసి 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 అవే నిజాలనేట్టు నమ్మబలికి అదే నిజమని కూడా అనుకుంటారు. ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు అప్పటికి రాష్ట్రం 14 లక్షల కోట్లలో అప్పులో ఉందన్నప్పుడే అది అబద్ధం. తర్వాత తెలియదు 6-7 లక్షల కోట్ల లేదు.